హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సీ. మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ డెసిమల్ ఇచ్చాడంటే ఆ విషయం మర్చిపోండి. ఇక్కడ ఓన్లీ మనం ఏం కన్సిడర్ చేయాలంటే 36, 45, 9 మాత్రమే కన్సిడర్ చేస్తే 9 4s ఆర్ 36, 4 into 45 180. ఇప్పుడు ఏం చేస్తారంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్లో కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 డిజిట్స్ ఉన్నాయండి డెసిమల్ తర్వాత. మైనస్ డినామినేటర్లో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో 11 మైనస్ 7 నథింగ్ బట్ 4. ఎప్పుడైనా ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ వస్తే డివిజన్ చేయాలి, నెగిటివ్ వస్తే ఇంటూ చేయాలి. అది మనకున్న ట్రిక్ అండి. ఇప్పుడు 180 బై పాజిటివ్ వచ్చింది కాబట్టి డివిజన్ చేస్తున్నాను, బై 4 ఉంది కాబట్టి 1 క్యారీ 4 జీరోస్ అంటే 1 0 0 0 4 జీరోస్ తీసుకోవాలి, 4 ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు ఒక 0 0 క్యాన్సిల్ అయితే 18/1000 నథింగ్ బట్ 0.018. ఇది ఆన్సర్. ఇక్కడ కూడా సేమ్ అండి. 9 4s ఆర్ 36, 4 45s ఆర్ 180. ఇప్పుడు ఇక్కడ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 ఉన్నాయి న్యూమరేటర్లో డెసిమల్ తర్వాత డిజిట్స్. డినామినేటర్ చూస్తే 1 2 3 4 5 6 7 ఉన్నాయండి. 6 - 7 అంటే -1. సో -1 వచ్చింది కాబట్టి మనం మల్టిపుల్ చేయాలి. ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయాలంటే 1 టైం. 10 మల్టిపుల్స్లో 1 టైం తీసుకోవాలి, అంటే 10 తీసుకుంటారు. సో 180 × 10 అంటే 1800. అది -2 వచ్చింది అనుకోండి, 100తో మల్టిపుల్ చేస్తాం. -3 వస్తే మనం 1000తో మల్టిప్లై చేస్తాం. ఈ విధంగా మనం ఈజీగా సింప్లిఫికేషన్ అనేది చేసుకోవచ్చు.